ఈ గుంటూరు సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతూ డయేరియా వల్ల వామిటింగ్స్, లూజ్ మోషన్స్, డిహైడ్రేషన్ కి పాలైపోయి ఏ విధంగా సిక్ గా ఉన్నారో మరి వీళ్ళందరినీ కూడా చూసాము. ఈ యొక్క డయేరియా అనేటువంటి ఇష్యూ దాదాపు ఇప్పటికి 10 రోజులైంది. ఈ నెల 17న ఈ ఇష్యూ స్టార్ట్ అయింది. వరుసగా చూస్తా ఉన్నాము. ఇప్పటికి కూడా ఈ రోజు పరిస్థితి కూడా ఎక్కడ కూడా ఈ తగ్గుతున్నట్టు కానీ అట్లాంటి వాతావరణం ఏమీ కూడా లేదు. పేరుకి మనం చూసినట్టయితే మన గుంటూరు జిల్లాలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మరి ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరు కూడా ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి ఈ యొక్క డయేరియా విషయంలో కానీ ఈ ప్రాంత ప్రజలకి వాళ్ళకి కావాల్సినటువంటి మెజర్స్ తీసుకోవడంలో కానీ ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి చూపించలేదనేది స్పష్టమవుతా ఉంది. మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రికి కానీ ఏ మాత్రం కూడా హెల్త్ అనేది మోస్ట్ నెగ్లెక్టెడ్ సబ్జెక్ట్గా, ఇగ్నోర్డ్ సబ్జెక్ట్గా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమైతేనేమి అనేటువంటి పరిస్థితుల్లో, ఈ రాష్ట్ర ప్రజలు ఏమైనా సరే అన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నారు.